సినిమా అయిన మహా నేను మిస్టర్ బి అన్నమాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ది షాషాంక్ రిడెంప్షన్ అనే ఇంగ్లీష్ మూవీ గురించి. ఈ మూవీని మీలో నుంచే ఓ ఫ్రెండ్ రిఫర్ చేశారు నాకు. ఆయన చెప్పిన విధానం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వెంటనే చూశాను సినిమాని. ఆ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యనే నేను వీడియోలో చెప్పాను, యాక్టర్ సూర్య ఓ సందర్భంలో ఇలా అన్నారు అని. లాభాలు తెచ్చేసిన ప్రతి సినిమా గొప్ప సినిమా అయిపోదు, అలానే కొన్ని సినిమాలు కమర్షియల్గా సక్సెస్ కానంత మాత్రాన మంచి సినిమాలు కాకుండా పోవు అని. ఏదైతే రెండో కొటేషన్ ఉందో, కమర్షియల్ సక్సెస్ కానంత మాత్రాన కొన్ని సినిమాలు మంచి సినిమాలు కాకుండా పోవు అనేదానికి ఓ అల్టిమేట్ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ది షాషాంక్ రిడెంప్షన్ మూవీ. ఎందుకు, ఎలా, దానికి ఒక హిస్టరీ ఉంది. అలాగే ఈ సినిమాలో అద్భుతమైన మెసేజ్ ఉంది. వివరాల గురించి మాట్లాడుకుందాం. 1994లో ఈ సినిమా రిలీజ్ అయింది. ది షాషాంక్ రిడెంప్షన్. షాషాంక్ అనేది ఓ జైలు పేరు, రిడెంప్షన్ అంటే రక్షించబడటం అని అర్థం వస్తుంది. సో ఆ జైలు నుంచి రక్షించబడటం అనేది సినిమా టైటిల్. ముందుగా ఈ సినిమా కథ తెలుసుకుందాం. యాండీ అనే ఓ బ్యాంకర్ ఉంటాడు. అతను అతని భార్యని, ఆమె ప్రియుణ్ణి చంపేశాడని 2 యావజ్జీవ కారాగార శిక్షలు ఒకదాని తర్వాత ఒకటి అనుభవించాలని కోర్టు శిక్ష విధిస్తుంది. అంటే 40 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. అతన్ని షాషాంక్ జైలుకి పట్టుకొచ్చారు. జైలు జీవితం భయంకరం. జైలుకు రావటం అంటే ఇక జీవితం నాశనమైపోయినట్టే అని ఆల్రెడీ జైల్లో ఉన్నవాళ్ళు, కొత్తగా జైలుకు వస్తున్న వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అలా యాండీ ఫీల్ అవడం. ఆ పరిస్థితిని అతను అంగీకరించి మామూలుగా బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. జైలుకి వచ్చిన వాళ్ళందరూ దేవుడో అని ఏడుస్తుంటే వీడేంటి ఇంత నార్మల్గా ఉన్నాడు అని అందరూ చిత్రంగా చూస్తూ ఉంటారు. బ్యాంకర్ అయిన యాండీ జైల్ గార్డ్స్ కెప్టెన్కి ట్యాక్స్ విషయంగా ఓ ప్రాబ్లం వస్తే సాల్వ్ చేస్తాడు. అంతే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ట్యాక్స్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా యాండీనే సంప్రదిస్తూ ఉంటారు. చివరికి జైలర్ కూడా తన లెక్కల్ని, ట్యాక్స్ వీటన్నిటిని కూడా మన యాండీతోనే చేపించుకుంటూ ఉంటాడు. అలా జైల్లో ఉన్నప్పటికీ ఓ ఇమేజ్ బిల్డ్ అవుతుంది యాండీకి. మొత్తంగా మిగతా వాళ్ళందరికంటే కొంచెం స్పెషల్గా ఫెసిలిటీస్ని అనుభవిస్తూ ఉంటాడు. అలానే వాటిని దుర్వినియోగం చేసుకోడు, అందరికి ఉపయోగపడేలాగా చేయటానికి ప్రయత్నిస్తాడు. లైబ్రరీ పెడతాడు. అలాగే కొన్ని మంచి పనులు చేస్తూ అందరికీ దగ్గర అవుతాడు. ఒక పీస్ఫుల్ వాతావరణాన్ని తన చుట్టూ ఏర్పాటు చేసుకుంటాడు. యాండీ ముందు నుంచి చెప్తూ ఉంటాడు, నేను నిర్దోషిని అని. జైల్లో ఉన్నప్పుడే ఓ సందర్భంలో అతనికి ఓ ఆధారం దొరుకుద్ది, తాను నేరం చేయలేదని నిరూపించుకోవడానికి. కానీ ఆ విషయం జైలర్కి నచ్చదు. యాండీని వదులుకోవడం అతనికి ఇష్టం లేదు. అందుకని ఆ ఆధారాన్ని నాశనం చేస్తాడు. యాండీ డిసప్పాయింట్ అవుతాడు. అప్పటికే ఓ ప్లాన్లో ఉన్నాడు, ఇంప్లిమెంట్ చేస్తాడు. జైలు నుంచి తప్పించుకుంటాడు. జైలు నుంచి బయటకు వచ్చాక జైల్లో జరుగుతున్న అన్యాయాలు అందరికీ తెలిసేలా చేసి జైలర్ మీద యాక్షన్ తీసుకునేలా చేస్తాడు. ఆ తర్వాత దూరంగా వెళ్ళిపోయి ఓ కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తాడు. ఇది సినిమా కథ. ఈ కథలో ఉన్న గొప్ప నీతి ఏమిటి అంటే, మనం అంగీకరించేదే మన పరిస్థితి, స్థితి అవుతుంది. అంటే బాబోయ్ నేను కష్టాల్లో ఉన్నాను, నేను చాలా బాధల్లో ఉన్నాను అని బాధపడుతూ కూర్చుంటే బాధలే ఉంటాయి. అలా కాకుండా ఆ కష్టాలని, ఆ బాధల్ని అంగీకరించి మనం చేయాల్సిన పని చేసుకుంటూ పోతే తప్పకుండా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి అని ఈ సినిమా చాలా చక్కగా చూపెడుతుంది. పరిస్థితులు ఎంత అధ్వానంగానైనా ఉండనివ్వండి, వాటిని అంగీకరించాలి. అలా అంగీకరిస్తే నిలకడ వస్తుంది. నిలకడ నుంచి ధైర్యం పుడుతుంది. ధైర్యం ఆశను కల్పిస్తుంది. ఆశ, హోప్ అద్భుతాలు చేస్తుంది. ఎలాంటి గడ్డు పరిస్థితుల్లో అయినా హోప్ని కోల్పోకూడదు. మహాత్మా గాంధీజీ హోప్తోనే మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. నెల్సన్ మండేలా హోప్తోనే దక్షిణాఫ్రికాలో వెలుగుని నింపారు. చెప్పుకుంటే చాలామంది నాయకులు ఆశతోనే, నమ్మకంతోనే సాధించారు. ఈ సినిమా కూడా అదే చెబుతుంది, హోప్ని వదులుకోవద్దు, మీ ఆశ మీకు వెలుగుని తీసుకొస్తుంది అని. పోతే ఈ సినిమా క్లైమాక్స్ నన్ను కాస్త నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి చాలా పాజిటివ్గా కనిపించిన హీరో చివరిలో జైలు నుంచి తప్పించుకోవటం, అలాగే ఓ ముద్దాయిగా మిగిలిపోవటం, అంటే తన ఐడెంటిటీ ఎవరు కనిపెట్టకుండా దూరంగా వెళ్ళి ముసుగులో బతకడం అనేది కాస్త నన్ను నిరుత్సాహపరిచిందనే చెప్పాలి. పోతే ఇదే పాయింట్తో రీసెంట్గా అంటే 2016లో కొరియాలో ఒక సినిమా వచ్చింది, ఏ వైలెంట్ ప్రాసిక్యూటర్ అని. సేమ్ కథే, కాకపోతే
ఆ సినిమాలో హీరో ఓ ప్రాసిక్యూటర్, అంటే ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ అనమాట. మహా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఒక చిన్న కేసులో చిక్కుకుని అతను కూడా జైల్లో పడేస్తారు. అక్కడ కూడా అతను చట్టానికి సంబంధించిన విషయాలన్నీ అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ చెప్తూ తల్లో నాలుకలా తయారై అతను ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుని, ఆ తర్వాత ఏమవుతుందంటే చివరిలో అతను ఇలాగ జైలు నుంచి తప్పించుకోడు. ఆధారం దొరుకుతుంది కదా, దాన్ని ఏం చేస్తాడంటే తనకున్న ఇన్ఫ్లుయెన్స్, అంటే లోపల అతను సహాయం చేసిన వాళ్ళ సహాయం తీసుకుని ఆ ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసుకుని మళ్ళీ కేసు రీఓపెన్ చేయించి అతనే వాదించుకుని గెలిచి బయటకు వస్తాడు. అది కొంచెం పాజిటివ్గా అనిపించింది. అంటే ద షాషాంక్ రెడెంప్షన్లో చూపించింది తప్పనని కాదు, కానీ ఆ సినిమాలో ఫ్యాక్ట్గా చూసుకుంటే అదే రీజనబుల్. ఎందుకంటే అతనికి ఆప్షన్ లేదు. నిజాయితీ పరుడిని అని అతను నిరూపించుకోవడానికి అవకాశం లేకుండా చేశారు. సో తప్పించుకోవటమే అతను ముందున్న మార్గం, అదే చేశాడు. చాలా మంచి సినిమా, అవకాశాన్ని బట్టి చూడండి. ఇక ఈ సినిమా హిస్టరీ గురించి చెప్తానన్నాను. ఈ సినిమా 1994లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన టైంలో వేరే సినిమాలు, అంటే బాగా సక్సెస్ అయిన సినిమాలు వచ్చినాయి. ఆ కాంపిటీషన్ మూలంగా ఈ సినిమా కమర్షియల్గా ఫెయిల్యూర్, బాక్స్ ఆఫీస్ డిసప్పాయింట్మెంట్. అయినా సరే మంచి కథ, బాగుంది అనేసి అవార్డుల వరకు నామినేట్ అయ్యాయి. ఆస్కార్లో కూడా 7 అవార్డులకి నామినేట్ అయింది. బెస్ట్ పర్ఫార్మెన్స్లు, అలాగే మంచి కథ, డైరెక్షన్, వీటికి సంబంధించి. నిజంగానే ఈ సినిమాలో అద్భుతమైన నట ప్రదర్శన ఉంది. లీడ్ రోల్స్ చేసిన టిమ్ రాబిన్స్, మోర్గన్ ఫ్రీమెన్ సూపర్గా యాక్ట్ చేశారని చెప్పాలి. ఫెంటాస్టిక్ యాక్టర్స్. వాళ్ళ నుంచి నటనకు సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ బోల్డ్ అంతా నేర్చుకోవచ్చు. అలా కొన్ని ప్రశంసలతో సినిమాని పక్కన పెట్టేశారు. ఆ తర్వాత 1997లో ఓ టీవీ నెట్వర్క్ నియర్లీ, అంటే కొంచెం దగ్గరగానే 2-3 రోజులకోసారి ఈ సినిమాని టీవీలో ప్రదర్శించడం మొదలుపెట్టిన తర్వాత జనాలకి సినిమా కనెక్ట్ అయింది. బోల్డ్ అంతా పాపులారిటీ అక్కడి నుంచి మొదలైంది సినిమాకి. అందరూ కూడా దీని గురించి డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమా DVDలకి విపరీతమైన డిమాండ్ పెరిగింది. జనాలందరికీ ఒక్కసారిగా సినిమా మీద ఫోకస్ పెరిగింది. ప్రపంచమంతా ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. హాలీవుడ్లో 100 సంవత్సరాల తర్వాత 100 బెస్ట్ సినిమాలు ఏవి అంటే అందులో ఒక సినిమాగా ఈ సినిమా గురించి కూడా చెప్పడం విశేషం. అలా ఎన్నో, ఒకటని కాదు, చాలా రకాలుగా ఈ మూవీని గౌరవించుకున్నారు. రిలీజ్ అయిన 3 సంవత్సరాల తర్వాత. అది మ్యాటర్. కంటెంట్ ఉన్న సినిమా కమర్షియల్గా ఆడకపోయినా దాని వాల్యూ తగ్గిపోదు. దానికి రావాల్సిన గుర్తింపు వచ్చి తీరుతుంది. దానికి దక్కాల్సిన గౌరవం తప్పకుండా అందుతుంది అని ఈ సినిమా పర్ఫెక్ట్గా నిరూపించిందని చెప్పాలి. ఇది ద షాషాంక్ రెడెంప్షన్ మూవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరో మూవీ ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.